హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రంజాన్ సీజన్ స్పెషల్ చికెన్ దొన్న బిర్యానీ. ఈ దొన్న బిర్యానీ అనేది కర్ణాటక స్టైల్. ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇందులో యూస్ చేసే మసాలాలు, ఇంకా రైస్ వచ్చేసి చిట్టి ముత్యాలు. దీనివల్ల ఫ్లేవర్ అనేది డబుల్ అయిపోతుంది. ఇంకా ఈ దొన్న బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చికెన్ 1 కేజీ తీసుకున్నాను. దీన్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. దీంట్లో కాస్త పసుపు, 4 స్పూన్స్ సాల్ట్, హాఫ్ కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను. సాల్ట్, పసుపు ఇంకా పెరుగు చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దొన్న బిర్యానీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 ఇలాచి, 2 మరాఠీ మొగ్గ, 1 బగారా ఆకు, 2 స్పూన్స్ సోంపు, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ రాతి పువ్వు, 4 లవంగాలు, హాఫ్ స్పూన్ జాజికాయ పౌడర్. మీ దగ్గర జాజికాయ ఉంటే అది కాస్త వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఒక 2 కట్టల మెంతి కూరని కడిగి ఇందులో వేసుకోండి. అలాగే ఒక 20 పచ్చిమిర్చిని ఇందులో వేసుకోండి. మనం ఈ దొన్న బిర్యానీలో కారం యూస్ చేయము, అందుకే 20 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర, పుదీనా కడిగి ఇందులో వేసుకోండి. ఇలా వీటన్నింటినీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 8 లవంగాలు, 5 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 స్టార్ ఫ్లవర్, 3 బిర్యానీ ఆకులు, కాస్త షాజీరా వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఒక 4 ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్ని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోండి. అంతా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టి టమాటోస్ మంచిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి రైస్ని నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 3 కప్స్ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. ఈ రైస్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. వీటిని చిట్టి ముత్యాలు లేదా జీరా సాంబార్ రైస్ అంటారు. ఇందులో వాటర్ వేసుకొని ఒక 3 to 4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. టమాటోస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. టమాటోస్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలి. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగానే కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా మీరు ఇలా చేద్దాం అనుకున్నప్పుడు ముందు రోజే తెచ్చుకొని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి మీకు ఈజీగా అయిపోతుంది. దీనికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకోండి. చూడండి, చికెన్లో నుండి వాటర్ వచ్చాయి కదా. వాటర్ మొత్తం పోయేంత వరకు ఈ చికెన్కి మూత పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, చికెన్లో వాటర్ పోయి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో. దీన్ని ఒకసారి నిదానంగా కలుపుకోండి. దీంట్లో మనం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేయండి. దీంతోనే ఈ దొన్న బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. గ్రీన్ పేస్ట్ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా నిదానంగా కలుపుకోండి. దీంట్లోనే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి నిదానంగా అంతా కలుపుకోండి. దీనికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎక్కడైనా పచ్చివాసన ఉంటే పోతుంది. అలాగే చికెన్లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీయగానే సూపర్ స్మెల్ వచ్చింది.
చూడండి గ్రీన్ పేస్ట్ అంతా చికెన్లోకి ఎలా వెళ్ళిపోయిందో. ఇలా ఒకసారి నిదానంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది అంతా వేసుకోవాలి. అంతా ఒకసారి నిదానంగా కలుపుకోండి. ఆల్రెడీ చికెన్ 70% కుక్ అయిపోయింది. గట్టిగా కలిపారు అంటే చికెన్ పీసెస్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. దీనికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత చికెన్ మంచిగా కుక్ అయిపోయింది. ఇలా దగ్గర పడ్డాక నేను ఇందులో 5 కప్స్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక కప్ రైస్‌కి 1 ½ కప్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. అండ్ చికెన్ కూడా ఉంది కాబట్టి హాఫ్ కప్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. మొత్తం 5 కప్స్ అనమాట. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి వాటర్‌ని కాస్త బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ అనేది ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. దొన్నె బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ మాత్రమే యూజ్ చేయాలి. మనం రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసుకునే రైస్ యూజ్ చేస్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది దొన్నె బిర్యానీకి రాదు. నిదానంగా అంతా కలిసేలాగా కలుపుకోండి. చిన్నగా కలపండి, లేదు అంటే రైస్ మొత్తం ముద్ద ముద్దగా అయిపోతుంది. సో, నిదానంగా కలుపుకోండి. ఒక లెమన్‌ని పిండుకోండి. దీనివల్ల రైస్ విడివిడిగా కుక్ అయ్యి మంచిగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. నేను ఇక్కడ హోమ్‌మేడ్ నెయ్యిని యూజ్ చేస్తున్నాను. అంతా కలిసేలాగా నిదానంగా ఒకసారి కలుపుకోండి. దీనికి మూత పెట్టి కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం దీనికి అసలు మూతే పెట్టకూడదు. మూత తీసి నిదానంగా కుక్ చేసుకోవాలి. రైస్ అనేది ఇలా ఉన్నప్పుడు, అంటే ఇందులో కాస్త వాటర్ ఉంటుంది. సో, ఇలా ఉన్నప్పుడు దీనికి మనం దమ్ పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన ఒక తవాని పెట్టుకోండి. తవా కాస్త వేడయ్యాక బిర్యానీ కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో 10 మినిట్స్, లో ఫ్లేమ్‌లో 50 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేయగానే మూత ఓపెన్ చేయకుండా ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి గరిటెతో నిదానంగా రైస్‌ని తీసుకోండి. మూత తీయగానే దొన్నె బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంది. చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. ఈ చికెన్ దొన్నె బిర్యానీ వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. రంజాన్ సీజన్ స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ బిర్యానీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.